అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో అనెను. దేవుని యొక్క నామమును గురించి 2వ మాటలో మనం చూస్తున్నాం. ప్రభు నామముననే రక్షణ. రక్షకులు అని పిలువబడేవారు ఆయా సమాజాల్లో ఆయా తరాల్లో కొంతమంది పుట్టారు. వారు దేని నుంచి రక్షించారు వారిని అంటే శత్రువుల చేతి నుంచి రక్షించారు. వారి యొక్క ఏమంటారు సమాజంలో జరిగేటువంటి కొన్ని చీకటి పరిస్థితుల నుంచి, అలవాటుల నుంచి విడిపించారు. ఇలా మనం చూసుకుంటూ పోతే చాలా మంది కనబడతారు. కానీ ప్రభు రక్షకుడిగా మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకునే విషయాల్లో ఈ రక్షణ భూమి మీద ఎవరునూ ఇవ్వలేదు. ఇది ఏ రక్షణ? శత్రువుల నుంచి రక్షణ కాదు, లేకపోతే కరువు నుంచి రక్షణ మాత్రమే కాదు, లేకపోతే ఇంకా మనం చూసుకునేటువంటి అనేకమైన అపాయాల నుంచి రక్షణే కాదు. ఆయన మనలను రక్షించింది పాపముల నుండి. ఇది ఎవరు చేయలేనటువంటి పని. ఇది ఎవరి తరము కాదు, ఎవరికి సాధ్యము కాదు, ఎవరికి సాధ్యము కాదు. ఎందుకంటే బైబిల్లో దేవుడు భూమి మీద పుట్టిన వారందరిని ఒకే ట్యాగ్ కిందకి తీసుకొచ్చాడు. ఆ ట్యాగ్ ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఎవడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. 11వ వచనం. ఏంటి? ఇదంతా ఒకటే ట్యాగ్. భూమి మీద పుట్టిన వారందరూ కూడా నీతిమంతులు కారు. దాంట్లో మహాత్ములను పిలువబడేవారు ఉన్నారు, గొప్పవారని పిలువబడేవారు ఉన్నారు, ఘనత పొందిన వారని పిలువబడేవారు ఉన్నారు. కానీ వాళ్ళందరూ అదే ట్యాగ్ కింద ఉన్నారు. వాళ్ళందరూ అదే గ్రూప్లోనికి వచ్చినారు. వారెవరు నీతిమంతులు కారు, కాబట్టి అది చేయడానికి ఎవరు అర్హులు కారు. అందుకని కీర్తనకాడు అంటాడు, నా తల్లి గర్భంలో నేను పుట్టినప్పుడు పాపములోనే నా తల్లి నన్ను కన్నది, నేను పాపంలోనే పుట్టాను. కాబట్టి ఆ ఊబిలో ప్రతి ఒక్కరూ జీవించుతున్నారు. దాని నుంచి ఏ ఒక్కరికి రక్షణ లేదు. అందరూ పాపాత్ములైన సమాజంలో కొంతమంది అబ్బో పరిశుద్ధుడు అని పిలువబడేవారు ఉన్నారు. అది ఎలా అనంటే పాపాలన్నీ కప్పేసుకుని రహస్యంగా చేసుకుంటూ బయటికి చేయకుండా బ్రతికేవాళ్ళు. అంటే వాళ్ళ